ఓకే, గుడ్ మార్నింగ్ ప్రవళిక. సో నిన్న లీస్ట్ కాస్ట్ మెథడ్ చెప్పుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి మనం వోగెల్స్ అప్రాక్సిమేషన్ అనే మెథడ్ చెప్పుకున్నాం. సో ఇది ఒక మెథడ్ చెప్తే మనకు 5th యూనిట్ అయిపోతుంది. సో మనకి ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఆ మెథడ్ ఫాలో అవ్వాలి. సో నిన్న చెప్పిన మెథడ్ ఏంటి? లీస్ట్ కాస్ట్ మెథడ్ అంటే సో కాస్ట్ లోపల ఎక్కడైతే స్మాల్ ఉంటుందో ఫస్ట్ దానికి మనం అలొకేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. సో ఎక్కడైతే మనకి చెప్పమ్మా, అర్థం కాలేదు. నార్త్ వెస్ట్ మెథడా? సో నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అనేది ఏం లేదు. ఎలా ఉంటుందంటే కనిపిస్తుందా మీకు? సపోజ్ ఇదే ప్రాబ్లం ఇచ్చారనుకోండి, ఇదే ప్రాబ్లమ్ని మనకి నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్లో చేయమన్నారు అనుకోండి. సో ఏ మెథడ్ అయినా సరే, నార్త్ వెస్ట్ కానీ లీస్ట్ కాస్ట్ కానీ వోగెల్స్, 3 మెథడ్లో ఏవి ఇచ్చినా సో మనం చేసే పని ఏంటి? ఫస్ట్ అవైలబిలిటీ, రిక్వైర్మెంట్స్ ఎంత ఉన్నాయనే చూస్తాం, ఇవి రెండు. సో అవైలబిలిటీ చూసుకుంటే 10, 50, 30 మొత్తం 90 అయింది. రిక్వైర్మెంట్ 110 అయింది యాడ్ చేస్తే. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ అనేది 20 ఉంది. 90కి 110కి మధ్యలో డిఫరెన్స్ 20. సో 20 ఉంది కాబట్టి మనకి 20 తక్కువ ఎక్కడ ఉంది? అవైలబిలిటీలో తక్కువ ఉంది. ఎందుకంటే అవైలబిలిటీలోనే తక్కువ ఉండేది 20 అనేది. అంటే ఇక్కడ ఇంకా 20 యాడ్ చేయాలి. 20 యాడ్ చేయాలంటే ఒక డమ్మీ రోని యాడ్ చేసుకోవాలి. సో ఒక డమ్మీ రోని యాడ్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ మనకి ఈ రెండు డిఫరెన్స్ 20 అయింది కాబట్టి ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఇచ్చిన లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అనేది అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అనమాట. సో ఇచ్చిన ప్రాబ్లం మనకి అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం? వీ యాడింగ్ one dummy row with cost 0. So we are adding one dummy row with cost 0. సో ఒక డమ్మీ రోని యాడ్ చేసి కాస్ట్ 0గా తీసుకుంటున్నాం. అండ్ అవైలబిలిటీ ఈజ్ 20. సో అవైలబిలిటీలో మనకి ఎంత తక్కువ ఉంది? 20 తక్కువ ఉంది కాబట్టి వీఆర్ యాడింగ్ 20. సో నౌ దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. వై? అవైలబిలిటీ ఈజ్ 110, requirements is 110. So given transportation problem, balanced transportation problem. సో మనకి ఇది వచ్చిన తర్వాత మనం మెథడ్ని వాడతాం. సో అది నార్త్ వెస్ట్ అయినా లీస్ట్ కాస్ట్ అయినా వోగెల్స్ అయినా ఏ మెథడ్ అయినా సరే. సో నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ అంటే ఏం లేదు. సో మనకి ఇలా చూస్తామా, మనకి ఎప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది ఈస్ట్. సో ఇట్లా రైట్ సైడ్ ఉండేది ఈస్ట్, దానికి ఆపోజిట్గా ఉండేది వెస్ట్. సో పైనేమో నార్త్, డౌన్ ఏమో సౌత్. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. మనకేంటి? నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. నార్త్ వెస్ట్ కార్నర్ అంటే ఇది. సో ఈ రెండింటికి సంబంధించిన కార్నర్ ఇది. సో ఒకవేళ మనం దీనికి ఇలా బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇలా బాక్స్ తీసుకుంటే అప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ ఎక్కడ అవుతుంది? ఇది నార్త్ వెస్ట్ కార్నర్. సో ఇది నార్త్ వెస్ట్ కార్నర్ కాబట్టి మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఎన్ని బాక్సులు అయినా ఉండని, ఇది మనం ఈ ఫస్ట్ బాక్స్ నుంచి మనం ఇచ్చుకుంటూ రావాలి. ఇందులో కాస్ట్ గురించి మనం పట్టించుకోం, ఫస్ట్ దాంట్లోనే ఇచ్చుకుంటూ వస్తాం. సపోజ్ ఇదే చూడండి. సో ఇందాక చూపించిన ప్రాబ్లం ఇది. సో ఇందులో ఫస్ట్ బాక్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ బాక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే దీనికి ఈ రోలో ఎంత ఉంది? 10 ఉంది, దీంట్లో 20 ఉంది. సో ఈ రెండిట్లో చిన్నది ఏది? 10, 20లో 10 అనేది స్మాల్. సో 10 ఈజ్ స్మాల్ కాబట్టి ఇక్కడ 10 ఇచ్చుకుంటాం. సో 10 ఇచ్చుకున్న తర్వాత ఇదేమవుతుంది? ఇది 0 అయిపోతుంది కదా. 10 పోతే 0, ఇక్కడ మాత్రం 10 పోయింది కాబట్టి 10 ఉంటుంది. సో అంటే అప్పుడు మనకి ఇక్కడ 0 అయింది కాబట్టి దీన్ని మనం క్రాస్ అవుట్ చేసుకోవచ్చు ఇట్లా. సో దీన్ని ఇట్లా క్రాస్ అవుట్ చేసేయచ్చు.
క్రాస్ అవుట్ చేసేస్తే మనకి ఇంకా రిమైనింగ్ ఏది ఉంటుంది అంటే ఇది వెళ్ళిపోతుంది. సో మనకి ఈ మ్యాట్రిక్స్ వస్తుంది ఇప్పుడు. సో ఈ మ్యాట్రిక్స్ వస్తే మనం ఏం చేస్తాం నెక్స్ట్? సో ఫస్ట్ బాక్స్ ఏదవుతుంది? ఇది ఓకే సారీ. ఓకే, మనకి ఫస్ట్ బాక్స్ అనేది ఇది అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం? ఇక్కడ ఇచ్చుకుంటాం. సో ఇక్కడ ఇచ్చుకోవాలంటే ఏం చేస్తాం? ఇక్కడ ఎంత ఉంది? 50 ఉంది. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది. సరే 10 పోయింది కాబట్టి 10 ఉంటుంది. ఇక్కడ 10, ఇక్కడ 50. రెండిట్లో చిన్నది ఏది అంటే 10 అనేది స్మాల్ కాబట్టి మళ్ళీ ఇక్కడ 10 ఇస్తాం. సో 10 ఇస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ 40 ఉంటుంది. సో 40 అంటే అప్పుడు మళ్ళీ ఏది వెళ్ళిపోతుంది? ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి మళ్ళీ మనకి ఇది వెళ్ళిపోతుంది. సో మనకి ఏ బాక్స్ ఉంటుంది? ఇప్పుడు ఈ బాక్స్ ఉంటుంది. సో ఈ బాక్స్ ఉంటే ఇందులో ఫస్ట్ ఏది? ఇది. సో ఫస్ట్ ఇది కాబట్టి దీనికి మళ్ళీ ఇచ్చుకోవాలి. ఇక్కడ 40 ఉంటుంది, ఇక్కడ 60 ఉంది. సో రెండిట్లో చిన్నది ఏదవుతుంది? ఇక్కడ 40 ఉంటుంది కాబట్టి ఆ 40ని ఇక్కడ వేసుకోవాలి. సో ఇలాగనమాట. సో 40 ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి ఇది వెళ్ళిపోతుంది. సో ఇది వెళ్ళిపోతే దీని కింద ఉండేది వస్తుంది. దీని కింద ఉండేదంటే ఇది. సో అప్పుడు ఇది ఫస్ట్ బాక్స్ అవుతుంది. సో మళ్ళీ ఫస్ట్ బాక్స్లో కనుక మనం చూసుకుంటే ఇక్కడ 40 పోతే 20 ఉంటుంది, ఇక్కడ 30 ఉంది. సో ఇక్కడ 20 ఉంటుంది కాబట్టి ఈ 20ని ఈ బాక్స్లో వేసుకోవాలి. రెండిట్లో చిన్నది 20 కాబట్టి. సో 20 అయిపోతుంది కాబట్టి అప్పుడు ఇది కూడా వెళ్ళిపోతుంది. సో ఇది ఇలా వెళ్ళిపోతే మనకి రిమైనింగ్ ఈ బాక్స్ ఉంటుంది. సో ఈ బాక్స్ ఉంటే ఈ బాక్స్లో ఫస్ట్ది ఏంటి? ఇది. సో ఇది కాబట్టి దీనికి మళ్ళీ ఇచ్చుకోవాలి. సో ఇందాక 20 పోయింది, 20 పోతే 10 ఉంటుంది. సో 10 ఇక్కడ 20 కాబట్టి 10 అనేది చిన్నది కాబట్టి ఈ 10 అనేది ఇక్కడ రాసుకుంటాం. సో 10 ఇక్కడ రాసుకుంటే మళ్ళీ ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి ఇది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఇది ఫస్ట్ బాక్స్ అవుతుంది. ఈ 10 పోయింది కాబట్టి 10 ఉంటుంది. సో ఇక్కడ 10 ఇస్తాం. సో 10 ఇస్తే ఆ తర్వాత ఈ బాక్స్ పోతుంది. తర్వాత ఇక్కడ 10 ఇక్కడ 10 ఉంటుంది. అప్పుడు దీంట్లో 10 ఇస్తాం. ఇది లాస్ట్ దాంట్లో. అంటే మనకి ఫస్ట్ బాక్స్లో ఇచ్చుకుంటూ రావాలన్నమాట. సో ఇట్లా ఫస్ట్ బాక్స్లో ఇచ్చుకుంటూ వస్తే అది నార్త్ వెస్ట్ మెథడ్. ఓకే, అర్థమైందా? దీపిక నీకు కొంచెం అర్థమైందా? ఒక్క నిమిషం, నేను మళ్ళీ రాస్తాను. 5, 6, 8, 9, 4, 3, 2, 1, 7, 4, 10, 12, 0, 0, 0, 0. ఓకే, సో మనకి ఇలా ఉంది. P1, P2, P3, P4, Q1, Q2, Q3, Q4, 10, 50, 30, 20. రిక్వైర్మెంట్ అనేది 20, 60, 20, 10. సో మనకి ఇలాగుంది ప్రాబ్లం. సో ఇలా ఉన్నప్పుడు ఈ ఫస్ట్ బాక్స్ నుంచి స్టార్ట్ చేయాలి మనం. మనకి బాక్స్లో ఫస్ట్ దాని నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది. సో ఈ బాక్స్కి ఎదురుగా చూసుకోవాలి ఎంత? 10. ఈ బాక్స్కి ఎదురుగా చూసుకుంటే 20. ఈ రెండిట్లో చిన్నది ఏది అంటే 10 కాబట్టి ఆ 10ని ఇక్కడ రాసేస్తాం. సో 10 ఇక్కడ రాసేస్తే ఇక్కడ ఏమో అయిపోతుంది? 0 అవుతుంది. ఇక్కడ 10 పోతే 10 ఉంటుంది. సో ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి ఈ రోతో మనకు అవసరం లేదు ఇంకా. సో ఎందుకంటే లేదు, మనం ఎక్కడైనా ఇచ్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ, కాస్ట్ అంటే అవైలబిలిటీ ఏం లేదు కాబట్టి దీన్ని క్రాస్ అవుట్ చేయొచ్చు ఇట్లా. సో దాన్ని కొట్టేసాం. ఇది కొట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి? ఈ బాక్స్ ఉంది, కింద బాక్స్ ఉంది. సో కింద బాక్స్లో ఫస్ట్ బాక్స్ ఏదవుతుంది? ఇది అవుతుంది.
సో ఫస్ట్ బాక్స్ ఇది అవుతుంది కాబట్టి దీనికి మనం ఇచ్చుకోవాలి. సో దీనికి ఇచ్చుకోవాలంటే ఇక్కడ 10 ఉంది, ఈ బాక్స్కి ఎదురుగా 10, ఈ బాక్స్కి ఎదురుగా 50 ఉంది. సో మనం 10 మాత్రమే ఇచ్చుకోగలం కాబట్టి చిన్నది రెండిట్లో చిన్నది 10 కాబట్టి ఇక్కడ 10 ఇస్తాం. సో 10 ఇస్తే అప్పుడు ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ 40 ఉంటుంది. సో ఇది 0 అయిపోయింది కాబట్టి ఇంకా అవసరం లేదు, ఈ కాలం మొత్తం మనకు అవసరం లేదు కాబట్టి ఈ కాలంని క్రాస్ అవుట్ చేసేస్తాం. సో ఈ కాలం క్రాస్ అవుట్ అయిపోతే ఇందాక మనకి ఇది అయిపోయింది, ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ బాక్స్ ఎలా ఉంటుంది? ఇది నెక్స్ట్ బాక్స్. సో నెక్స్ట్ బాక్స్లో ఫస్ట్ బాక్స్ ఏది? ఇది 3 అనేది, కాబట్టి ఈ 3కి ఇచ్చుకోవాలి మనం. సో 3కి ఎట్లా ఇచ్చుకుంటాం? దీనికి ఎదురుగా 40 ఉంది, ఎదురుగా 60 ఉంది. రెండిట్లో చిన్నది ఏది? 40 అనేది చిన్నది కాబట్టి ఆ 40 అనేది చిన్నదాన్ని ఇక్కడ రాస్తాం. ఇక్కడ 40 పోతే ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. ఇక్కడ 40 పోతే 0 ఉంటుంది. సో ఇది 0 అయిపోయింది కాబట్టి దీంతో మనకు అవసరం లేదు ఇంకా. సో దీంతో అవసరం లేదు కాబట్టి దీన్ని క్రాస్ అవుట్ చేసేయడం. సో దీన్ని క్రాస్ అవుట్ చేసేస్తే ఆల్రెడీ ఇది ఫస్ట్ది అయిపోయింది క్రాస్ అవుట్. సో ఇది ఉంటుంది బాక్స్, మనకి ఈ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో ఫస్ట్ బాక్స్ ఏది? 4 అనేది ఫస్ట్ బాక్స్ కాబట్టి ఈ 4కి ఇచ్చుకోవాలి. ఓకే, మనం ఈ 4కి ఇచ్చుకోవాలన్నమాట. 4కి ఇచ్చుకోవాలంటే ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఈ బాక్స్కి ఎదురుగా 30, ఈ బాక్స్కి ఎదురుగా 20. సో ఇలా ఉంది కాబట్టి రెండిట్లో చిన్నది ఎంత? 20 అనేది చిన్నది కాబట్టి ఇది ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ ఏమైపోయింది? 20 పోయింది కాబట్టి 0, ఇక్కడ 20 పోతే 10 ఉంటుంది. సో 10 ఉంది కాబట్టి మనకి ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి దీన్ని క్రాస్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది క్రాస్ అవుట్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ వరకు క్రాస్ అవుట్ అయిపోయింది మనకి. సో మిగిలిన బాక్స్ ఏది? ఇది. సో మిగిలిన బాక్స్ ఇది 4 ఉండేది కాబట్టి మనం ఏం చేస్తాం? ఫస్ట్ బాక్స్ అప్పుడు 10 ఉండేది అవుతుంది. సో ఫస్ట్ బాక్స్ 10 ఉండేది కాబట్టి సో 10కి మనం ఇచ్చుకోవాలి. సో 10కి ఎంత ఇచ్చుకోవాలి? ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది. రెండిట్లో చిన్నది 10 కాబట్టి 10 ఇచ్చుకుంటాం. సో 10 ఇచ్చుకుంటే అప్పుడు ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ 10 ఉంటుంది. సో ఇది 0 అయిపోయింది కాబట్టి దీంతో మనకు అవసరం లేదు, ఈ రోతో మనకు అవసరం లేదు కాబట్టి ఆ రోని మనం క్యాన్సిల్ చేస్తాం. సో ఈ రోని క్యాన్సిల్ చేసేసాం. సో ఆ రోని క్యాన్సిల్ చేసేసినాం. ఇక్కడ వరకు క్యాన్సిల్ అయిపోయింది, ఇది కూడా ఇక్కడ వరకు. సో మిగిలింది ఏంటి? 0 0 మాత్రమే మిగిలింది ఇప్పుడు. సో రెండిట్లో చిన్న ఫస్ట్ బాక్స్ ఏదవుతుంది? సో ఇది ఫస్ట్ బాక్స్ అవుతుంది. సో ఇది ఫస్ట్ బాక్స్ అవుతుంది కాబట్టి దీనికి ఇచ్చుకోవాలి. దీనికి ఎంత ఇచ్చుకోవాలి? ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 10 ఉంది కాబట్టి రెండిట్లో చిన్నది 10. సో 10 ఇచ్చుకుంటాం. సో 10 ఇచ్చుకుంటే అప్పుడు ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ 10 ఉంటుంది. సో ఇది 0 అయిపోయింది కాబట్టి దీన్ని క్రాస్ అవుట్ చేద్దాం. సో మిగిలింది ఏంటి? ఇంకా ఓన్లీ సింగిల్ బాక్స్, లాస్ట్ బాక్స్ మిగిలింది. సో ఈ లాస్ట్ బాక్స్లో మిగిలింది కాబట్టి ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10 ఇచ్చుకుంటాం అంతే. సో అన్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇదనమాట మనకి, అంటే ఫస్ట్ బాక్స్లో ఇచ్చుకుంటూ రావడమే నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. సో ఇట్లా ఫస్ట్ బాక్స్లో ఇస్తూ రావాలి. ఇట్లా ఒకటే దాంట్లోనైనా చేయొచ్చు, లేకపోతే మనకు కన్ఫ్యూజింగ్గా ఉండకుండా ఉండాలంటే ఒకటి క్రాస్ అంటే ఒకటి 0 అయిపోయిన తర్వాత ఆ రోని వదిలేసి ఆ 0 రో కానీ కాలం కానీ ఏదో ఒకటి, ఏది 0 అయిపోతే దాన్ని తీసేసి నెక్స్ట్ బాక్స్ని కింద రాసుకొనైనా చేయొచ్చు. సో అట్లా చేస్తే మనకు కన్ఫ్యూజింగ్గా ఉండదు. ఇలా చేస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఒకటే బాక్స్లోనే. సో ఆల్రెడీ ఈ మెథడ్ చెప్పాను కాబట్టి ఇంకొకసారి చెప్పడానికి ఇలా చెప్పాను అనమాట. క్రాస్ అవుట్ చేసి కూడా ఇట్లా సాల్వ్ చేయొచ్చు. సో బట్ ఒకటే బాక్స్లో చేస్తే ఇంత గజిబిజిగా అయిపోతుంది కాబట్టి స్టెప్ బై స్టెప్, ఒక రో వెళ్ళిపోయింది అనుకో, ఆ రోని తీసేసి కింద వేరే బాక్స్,
ఆ రో లేకపోతే ఏం బాక్స్ వస్తుందో ఆ బాక్స్, లేదా కాలం వెళ్ళిపోయింది అనుకో ఆ కాలం తీసేసి నెక్స్ట్ బాక్స్. సో అట్లా తీసుకోవాలి. సో అలా చేస్తే అది నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అవుతుంది. ఓకే. సో మనకి ఎగ్జామ్లో ఎక్కువగా ఈ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అని అడుగుతారు. థియరీలో అయితే వోగెల్స్ అప్రాక్సిమేషన్ అడుగుతారు, ప్రాబ్లం కూడా అడుగుతారు. కాబట్టి థియరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 5th దాంట్లో చాలా వరకు డెఫినేషన్లు ఉంటాయి, కొన్ని అసైన్మెంట్ ప్రాబ్లంకి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. సో ఇట్లా మళ్ళీ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో అసైన్మెంట్ ప్రాబ్లం ఎందుకు స్పెషల్ కేస్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్లు ఉన్నాయి. సో అలాంటి క్వశ్చన్ నేను రాసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిని. సో ఇప్పటికైతే మనకి ప్రాబ్లమ్స్ వరకు అయితే నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. ఇంకా ఇంకేమైనా డౌట్ ఉన్నాయా దీంట్లో? సో ఏ మెథడ్ అయినా సరే మనం ఫస్ట్ చేసేది ఏంటి, ఇది అవైలబిలిటీ ఎంత ఉంది, రిక్వైర్మెంట్స్ ఎంత ఉంది. సో రిక్వైర్మెంట్స్ ఎంత ఉంది, అవైలబిలిటీ ఎంత ఉంది, ఈ రెండింటిని యాడ్ చేస్తాం. సో యాడ్ చేస్తే రెండు ఒకటే వస్తే బ్యాలెన్స్డ్, రెండు ఒకటే రాకపోతే అన్బ్యాలెన్స్డ్, రెండు నాట్ ఈక్వల్ వచ్చాయి ఇప్పుడు. కాబట్టి అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే వీటి మధ్య డిఫరెన్స్ 20 ఉంది. కాబట్టి మనకి 20 యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ. అవైలబిలిటీలో తక్కువ ఉంది కాబట్టి ఈ అవైలబిలిటీలో 20ని యాడ్ చేయాలి. 20ని యాడ్ చేయాలంటే ఒక డమ్మీ రోని యాడ్ చేయాలి. కాబట్టి వి యాడింగ్ 1 డమ్మీ రో. సో డమ్మీ రో అయితే తీసుకున్నాం, ఒక డమ్మీ రో తీసుకున్నాం. అందులో ఏం తీసుకోవాలా, కాస్ట్ ఇక్కడ ఉంది కదా, అన్నిటికీ మనం కాస్ట్ 0 తీసుకోవాలి. కాబట్టి విత్ కాస్ట్ 0 అండ్ అవైలబిలిటీ ఈజ్ 20. సో ఈ అవైలబిలిటీ అనేది 20 తీసుకుంటున్నాం. సో ఇట్లా తీసుకున్న తర్వాత మనకి వచ్చే రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో ఒక డమ్మీ రోని తీసుకున్నాం, అందులో కాస్ట్ 0 తీసుకున్నాం, అవైలబిలిటీలో 20 తక్కువ ఉంది కాబట్టి 20ని ఎక్స్ట్రాగా తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్ అయింది. సో ఇట్లా బ్యాలెన్స్డ్ అయిన తర్వాత మనకి క్వశ్చన్లో వాళ్ళు నార్త్ వెస్ట్ అంటే నార్త్ వెస్ట్, సో నార్త్ వెస్ట్ మెథడ్ అడిగితే నార్త్ వెస్ట్ మెథడ్ చేయాలి, లేకపోతే లీస్ట్ కాస్ట్ మెథడ్ అడిగితే లీస్ట్ కాస్ట్ చేయాలి, లేదంటే వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. సో వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ ఇది అడిగినా చేయాలి. సో ఇలా కూడా అడుగుతున్నాడు విఏఎం అని. క్వశ్చన్లో విఏఎం అని అడిగినా కూడా వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. సో కాబట్టి ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో మరి వేరే కొత్త మెథడ్ అనుకోవద్దు, విఏఎం అడిగినా కూడా వోగెల్స్ అప్రాక్సిమేషన్.